అందరికీ నమస్కారం అండి. అమ్మ నవమాసాలు మోస్తే నాన్న తన భుజస్కంధాలు విరిగే వరకు మోస్తాడు. అమ్మ కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తుంటే ఆ గోరిముద్దల కోసం నాన్న రోజంతా చెమటలు కారుస్తాడు. మన ఇల్లు బాగుండాలని అమ్మ రోజు దేవుణ్ణి మొక్కుతుంటే రోజంతా పని దొరకాలని ఇల్లు రోడ్డు మీద పడొద్దని నాన్న దేవుని మొక్కుతాడు. మన అమ్మ రోజు స్నానం చేయించి బడికి పంపిస్తుంటే ఆ బడి ఫీజుల కోసం నాన్న ఊరంతా తిరిగి అప్పుల కోసం వెతుకుతుంటాడు. మన అమ్మ చిన్న వయసులోనే పిల్లలకు పని ఎందుకు చెప్తున్నామని అంటే జీవితంలో కష్టపడకపోతే జీవితాంతం ఏడుస్తూ బ్రతకవలసి వస్తుందని నాన్న చెప్తుంటాడు. పిల్లల కష్టాన్ని అమ్మ ఏడ్చి చూపిస్తే తండ్రి తన గుండెల్లో ఏడ్చి కళ్ళల్లో ధైర్యం చెప్తాడు. అమ్మ తన కొడుకు జీవితం నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటే తన కట్టెను కూడా తన కొడుకే కాల్చాలని నాన్న కోరుకుంటాడు. జీవితంలో ఒక్కసారి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూడు. నువ్వు కళ్ళ మీద నిలబడినన్ని రోజులే మీ నాన్న నీకు శత్రువు. జీవితంలో నువ్వు నీ కాళ్ళ మీద నిలబడినన్ని రోజులే మీ నాన్న నీకు శత్రువులా కనిపిస్తాడు. ఒక్కసారి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి చూడు. ఈ ప్రపంచంలో మీ నాన్నను మించిన మిత్రుడు, మీ నాన్నను మించిన స్నేహితుడు ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ లేరు. మిత్రమా, నాన్న ఉన్నప్పుడే నాన్న విలువ తెలుసుకో. నాన్న ఉన్నప్పుడే నాన్న విలువ తెలుసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.